ఏమైందమ్మా చెప్పురే. వీళ్ళిద్దరు ఇడుపుకాయలు చేసుకోవాలనుకుంటున్నారు సార్. పిల్ల ఎంతన్నా ముద్దుగా ఉన్నది, పిల్లగాడు ఎంతన్నా మంచిగా ఉన్నాడు. ఏమైందని ఇడుపుగాయలు చేసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళిద్దరికి ఇష్టం లేదు సారు. నువ్వేమైతావు వీళ్ళకు? పిల్లగాడు సర్పంచ్ సారు. మరి నువ్వేమైతావు? పిల్లోళ్ళు సర్పంచ్. అయితే ఏమైంది చెప్పుర్రి. వీళ్ళిద్దరికి ఇష్టం లేదు సారు, విడిపోవాలనుకుంటున్నారు. వీళ్ళిద్దరికి ఇట్టం లేకపోతే లాయర్ను కలవాలి, కోర్టుకి వెళ్ళాలి, కానీ పోలీస్ స్టేషన్కి వస్తారా? పోలీస్ స్టేషన్ లా ఎన్నో ఇటుకాయలు చేసినాం సారు. ఆ జమానా ఎప్పుడో పోయింది. ఇప్పుడు లీగల్గా కోర్టు ద్వారా చేసుకోవడం మంచిది. అయ్యో సారు, కోర్టులో ఇటుకాయలు చేసుకోవాలంటే వీళ్ళు ముసలోళ్ళు అవుతారు. ఇక్కడనే ఇటుకాయలు రాసుకుంటూ అయిపోయాయి. పోలీస్ స్టేషన్లో ఇటుకాయదాల రోజులు అయిపోయింది. లీగల్గా చేసుకుంటే మంచిది. మనం లాయర్ దగ్గరికి పోదాం పారు. చెప్పుర్రమ్మా మీ సమస్య లాయర్కు. సార్ వీళ్ళిద్దరికి ఇష్టం లేదు, ఇడుపు కాగితం కావాలి. నువ్వు వాళ్ళకి ఏమైతావు? నేను ఈ పిల్లగారి తరఫున పెద్ద మనిషి. చెప్పు నీ సమస్య. వీళ్ళిద్దరికి ఇటుకాయలు కావాలి. వీళ్ళిద్దరు ఇటుకాయదం కావాలనుకుంటున్నారా? మీరు కావాలని చేస్తుర్రా? వాళ్ళిద్దరికి ఇష్టం లేదు సారు, మేము కావాలని చేస్తాం. సరే మరి పిల్లగాడు సప్పుడు ఎత్తలేరు కదా? అవునా పిల్లగా, ఆ పోరద్దని చెప్పి ఆయనకి 10 సార్లు నడిచి ఇప్పుడు సప్పుడు ఎత్తలేవేందో. పిల్లగాని ఈడు చూడు ఎంత మంచిగుంది. అసలు ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? పిల్లగానికి ఇష్టం లేదు సారు, వాళ్ళని కలిపినా కలిసి ఉండరు. పిల్లగానికి ఇష్టం లేకపోతే ఆ ముచ్చట వాళ్ళిద్దరు చెప్పాలి, కానీ నువ్వెట్లా చెప్తావు? అవునే పిల్ల, నోట్లో బెల్లం పెట్టుకున్నావు, ఇట్టం లేదని చెప్తలేవు. చెప్పనాట చెప్పు. అవురా, కొద్దిగా నోరు తెరిసాక చెప్పురా, నాకు ఇట్టం లేదని. నువ్వేమైతావు అమ్మాయి తనకి? అక్కనైతే సారు. ఓహో, అమ్మాయికి ఆడిబిడ్డ అవుతావు అన్నట్టు. మరి నువ్వేమైతావు అమ్మా ఆయనకు? నేను తల్లినైతే సారు, మా అమ్మ సారు. మీ తమ్మునికి ఈ పిల్ల అంటే ఇష్టం లేదా? మరి ఇడుపుకాయదం చేద్దామా? ఆ చేసుడే సారు, అది మా ఇంటికి అచ్చుడే అద్దు. మరి నీ కొడుకు నాకు ఇష్టం లేదని చెప్తలేడు కదా? అవురా, కొద్దిగా నోరు తెరి చెప్పురా. మీ బలవంతమే ఎక్కువ ఉంది కదా, పిల్లగాడు ఏం సప్పుడు ఎత్తలేరు. అవునా పోరి, ఇంటికానే ఇష్టం లేదని ఎడితే ఇప్పుడు సప్పుడు ఎత్తలేదేమే. మీరేమైతారు పిల్లకు? నేను పిల్ల తరపున పెద్ద మనిషిని. ఆహా, మీరు కాదు, నువ్వేమైతావు మా పిల్లకు? నేను పిల్లకు చిన్నమ్మనైతా. పిల్లగాని తరపున వచ్చిన పెద్ద మనుషులు, పిల్ల తరపున వచ్చిన పెద్ద మనుషులు. పిల్లగానికి ఇట్టం లేదని మీరు చెప్తారు, కానీ పిల్లగాడు సప్పుడు ఎత్తలేదు. చెప్పుర్రమ్మా, వాళ్ళు సప్పుడు ఎత్తలేరు కదా. అవురా, కొద్దిగా నోరు తెరి చెప్పురా. అవునమ్మా, నీకు ఇట్టం లేదా? నీ కొడుకు ఇట్టం లేదా? నాకు ఇట్టం లేదు, నా కొడుకు ఇట్టం లేదు. నీకు ఇట్టం లేకుండా నడదు, కానీ నీ కొడుకు ఇట్టం లేదని చెప్తలేడు కదా. చెప్పురా చెప్పు, 4 సూపులు చూస్తాయిందిరా. అవునమ్మా, ఆయన సప్పుడు ఎత్తలేరు, కానీ మీ సంగతి ఏంది? మాసతం ఇష్టం లేదు సార్. నువ్వు ఇడుపు కాగితం కావాలంటే సరిపోదు, నీ బిడ్డ కూడా ఇడుపు కాగితం కావాలని అనాలి. పిల్లగాడు ఇద్దరు ఇడుపు కాగితం కావాలని ఒప్పుకుంటే అప్పుడు అవుతుంది. చెప్పురా చెప్పు, ఆ పిల్ల ఇష్టం లేదని చెప్పు. చెప్పు, ఆ పిల్లగాడు ఇష్టం లేదని చెప్పురా. చెప్పు, ఆ పోరు ఇష్టం లేదని చెప్పు, ఆ పోరడు ఇష్టం లేదని చెప్పు. ఏ పొరి, ఇంటికాడ బాగా పెడతావు, పోడు ఇష్టం లేదని చెప్పు. అవును, నాకు ఇడుపు కాగితం కావాలంటే తెల్లదాకా పొద్దుదాకా నా ఇంటి పనులు తిరుగుతాయో. ఇప్పుడు ఏం మాట్లాడగలవు చెప్పు. ఇంటికాడ మంచం పట్టకుండా చేస్తారు, ఇక్కడ నోట్లో తీరుతలేరు. నోట్లో ఏం పెట్టుకున్నావు, ఇప్పుడు సప్పుడు చేస్తలేవు. అవు పెద్ద మనిషి, మీరు ఎన్న కానీ పిల్లగాడు సప్పుడు ఎత్తలేరు కదా? అవునా పిల్ల, అఖిల్ ముంగట ఎస్ఐ ముంగట ఏం చెప్తలేవు, ఇంటికన్నా వద్దంటే ఏం మాట్లాడతలేవు చెప్పు. అసలు వీళ్ళు ఎందుకు ఇడిపోవాలనుకుంటున్నారు? పిల్లగాడు సప్పుడు ఎత్తలేరు. అవును పిల్లగా, ఇంటికాడ మంచం పట్టకుండా తలుగుతుంది ఆ పిల్ల దాన్ని. ఇప్పుడేమో సప్పుడు చేస్తలేకపోతుంది. ఆ పిల్ల నేను ముట్టనిత్తలేదా, పట్టనిత్తలేదా, దగ్గరికి రానిత్తలేదా? ఎందుకు ఇడిపోవాలనుకుంటున్నారు చెప్పు. అవు పిల్ల, పిల్లగాడు ముడతలేడా పడతలేడా? మరి పిల్లగాని దగ్గర ఊసేస్తారా లేదా? ఎందుకు ఇడిపోవాలనుకుంటున్నారు చెప్పు. అవునా పోరి, ఆ పోడు అద్దాన్ని ఇంటికాడ నా బాగుంది ఏంటిది, ఇప్పుడు సప్పుడు ఏమే. పిల్లగాని తరపున పిల్లగాని ఊరు సర్పంచ్ వచ్చిన, పిల్ల తరపున పిల్లూరు సర్పంచ్ వచ్చిన. వాళ్ళు మీకు ఏమని చెప్పారు? మీరు ఎందుకు మా దగ్గరికి వచ్చారు? వాళ్ళు ఇద్దరు ఇప్పుడు సప్పుడు ఎత్తలేరు కదా. మీతోనైనా చెప్పుకున్నారా విడాకులు కావాలని? మీరు ఏ కారణంగా మా దగ్గరికి వచ్చారు వాళ్ళకి విడాకులు ఇవ్వమని? చెప్పుర్రి. సర్పంచ్లు అయినప్పుడు మీకు కొద్దిగా బాధ్యత ఉండాలి కదా. పిల్లగాడు మీకు చెప్పిర్రా? చెప్పుర్రి. పిల్ల నా దగ్గరికి వచ్చి ఏం చెప్పలే, పిల్లాడు నా దగ్గరికి వచ్చి ఏం చెప్పలే. పిల్లోళ్ళ తల్లి, పినాలోళ్ళ తల్లి, వీళ్ళిద్దరు వచ్చి వీళ్ళకి విడాకులు కావాలని మా దగ్గరికి వచ్చిర్రు. మేము మీ దగ్గరికి వచ్చినాం. పిల్లగాడు ఇద్దరు సప్పుడు ఎత్తలేరు కదా, వాళ్ళు ఇద్దరికి ఇడుపుగాయనం చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? చెప్పుర్రమ్మా. అవురా, కొద్దిగా నోరు తెరిచి చెప్పురా. మూత కళ్ళు వేసుకొని కిందికి ఎత్తున్నావు, ఇట్టం లేదంటే కదా ఇప్పుడు సప్పుడు చేస్తలేవు. అవునమ్మా, పిల్లగాని ఈడు చూడు ఎంత ముద్దుకుంది. మీరు ఎందుకు ఇడవాలనుకుంటున్నారు? అసలు దానికి ఇల్లు రాదు, ఆకిలు రాదు, రోడ్లు రాదు, రోకెలు రాదు, పువ్వండ రాదు, కూరండ రాదు, దానికి ఏం పని రాదు. గసంటాడిది మాకెందుకయ్యా, ఇది ఆడదా గాడిదా? అవునే, నువ్వు నీ కొడుకు నీ బిడ్డ కాలు మీద కాలేసుకొని కూసుంటే నా బిడ్డ ఊడవాలే, సల్లాలే, అండాలే, పెట్టాలే, మీరు తిన్న
పెళ్ళాలు కడగాలి, మీరు ఇడిచిన బట్టలు వింటారా, నా బిడ్డ పని మనిషి సాయ్, మీరు దొరసాలి. ఓ నీ బిడ్డ అని పెడితే మేము బాగా కూర్చుండి తిని దొరసాలమైనవే. ఇక నువ్వు చేసి పెడితే మా పిల్ల తిని దొరసాలైందా? నేనెందుకు చెప్తానే, నాకు ఇంకా సాధన అవుతుందా? పని అయితే నువ్వు సాధన అవుతుందా, పెళ్ళి అయితే నువ్వు సాధన అవుతుందా? మా వెళ్ళు పెడుతున్నావు, నువ్వేమో తక్కువ పెడుతున్నావా? మీ అమ్మాయి ఫోన్ వచ్చినాడు, ఏమన్నది? ఏమన్నది? ఏమన్నది ఒకసారి ఆజ్ చేసుకో. కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే. పిల్ల నచ్చిందా పిల్లగానికి? అవునా ఈ పిల్లగా? పిల్లని చూస్తున్నావా మానపడుతున్నావా? పిల్లని మంచిగా చూడు, నచ్చిందో లేదో మాకు చెప్పు. అక్క నీకు పిల్ల నచ్చిందా? పిల్ల మంచిగా ఉంది కదరా, నాకైతే నచ్చింది. నీకు నచ్చిందా? నాకు నచ్చినట్టేనే. అవునా ఈ పిల్లగా? పిల్ల నచ్చిందా అని నిన్ను అడుగుతేమో గుసగుస పెడుతున్నావు. పిల్ల నచ్చిందా లేదా చెప్పు. నాకు నచ్చింది, మరి పిల్లకి నేను నచ్చినా లేదా అడుగుండ్రి. మా పిల్లగానికి మీ పిల్ల నచ్చింది, మీ పిల్లకి మా పిల్లగానికి నచ్చిందా లేదా అడుగుండ్రి. అవునే పిల్ల, పిల్లగానికి నువ్వు నచ్చినావట, మరి పిల్లగాని నీకు నచ్చిండా? నాకు కూడా నచ్చిండు. మా పిల్లకు సుతం నచ్చిండు. సరే, పిల్లగానికి పిల్ల నచ్చింది, పిల్లకు పిల్లగా నచ్చిండు. మంచి రోజులు చూసుకొని లగ్గం పెట్టుకుందాం. సరే గాని మా పిల్లని గౌరవంగా చదువుకున్నాం, దానికి ఏం పని రాదు. అలా లగ్గమైనాక ఏం పని చేస్తలే అని గులిగద్దు. ఏం పని రాకుంటే ఏందే, నేను లేనా? మేము గట్ట పెడతామా దాన్ని? నా బిడ్డకు బువ్వ సుతం అంటరాదు. అండ రాకపోతే ఏంది, నేను అండుతా. మరి కూర కూడా అండరాదు. కూర అండ రాకపోతే ఏంది, నేను అండనా? బోల్ సుతంతో రాదు. అయ్యో నేను దోనా, 4 రోజులైతే అదే నేర్చుకుంటది. బట్టలు కూడా విండరాదు. పిండ రాకపోతే ఏంది, గాయంతో నేను విండనా? దానికి ఏం పని చేయరాదు. మరి ఏ చేయరాకపోతే ఏంది, మా అన్ని పనులు చేస్తుంది. ఏ చేత్తగాని. అవురా, పిల్ల నచ్చిందా నీకు? నాకైతే నచ్చింది. మాకైతే పిల్ల నచ్చింది. రేపు లగ్గమైనాక లొల్లి కావద్దు, పిల్ల పని చేస్తలేదని. ఏ లొల్లు ఎందుకైతే, అన్ని పనులు నేనే చేసుకుంటా. మెల్లమెల్లగా అదే నేర్చుకుంటది. ఆనాడు దానికి ఏం పనులు రాకపోతే ఏంది, నేను చేసుకుంటాను. ఇయ్యాలనేమో నేను ఎందుకు చేస్తా అంటుంది. నేను ఎల్లకాలం చేస్తా. ఎల్లకాలం నిన్ను వాళ్ళు చేయమంటారు. నీకు సాధనైన పని నువ్వు చేయి, దానికి సాధనైన పని అది చేస్తుంది. మావకి ఇంకా సాధన అవుతుందా, ఇంకా చేస్తుందా? ఇప్పుడే ముసల్లా అయిందా, కట్టబట్టుకొని పుణుకుంటూ నడుస్తుందా? ఆగునమ్మా, ఏ లోలు మీది? చెప్పురమ్మా, అసలు ఎందుకు ఇడుపు తీసుకోవాలనుకుంటారు? పిల్లగాడేమో సప్పుడు చేస్తలేరు, మీ తల్లిదండ్రులు ఏమో కొట్లాడుకుంటారు. ఏంటి సంగతి? మీ తల్లిదండ్రులు చేయబట్టి వాళ్ళు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్టున్నారు, మీరే బలవంతం చేస్తున్నట్టున్నారు. అసలు ఏంటి చెప్పురు? మీ అయ్యవ మాటలకు ఇడిపోవాలనుకుంటురా, లేకపోతే కలిసి ఉండాలనుకుంటురా? చెప్పురు మీ నిర్ణయం. ఏ ఆ పిల్ల నా ఇంటికి అచ్చుడే అద్దు. ఏమైనా సప్పుడు చేయరా, తోలుకచ్చుకుంటానని అనుకుంటున్నావు ఏంది? మీరు ఆగుండమ్మా, అసలు ఏమైంది, ఏం జరిగింది మీరు చెప్పుండ్రి. అమ్మాయి అబ్బాయి అసలు చెప్పుర్రి, మీ నిర్ణయం ఏంది, మీ కథ ఏంది, మీ అభిప్రాయం చెప్పుర్రి, అసలు ఏం జరిగింది? హలో అమ్మా. హలో అవ్వా, మంచిగున్నవా? అవ్వా మంచిగానే ఉన్నానే, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. ఏం పని చేస్తున్నవి? ఇగో ఇల్లాకిలు ఉడతానే. మీ అత్త అన్న పైన కాసర అవుతుందా? ఇక ఆమెకేం శాతం అవుతుంది, ఏం పని చేస్తుంది? అట్లాంటి ఏమన్నట్టే ఇప్పుడే ముసలైందా? ఏమోనే, ఏం పని శాత కాదంటది. నువ్వు ఇల్లాకి నూకితే బోల్దవు మాను, నువ్వు బువ్వ కూర అంటే కూరగాయలు కొయ్యి మాను, నువ్వు బట్టలు వింటే బట్టలు ఆరేయి మాను. ఏమోనే, గట్లంటే ఎట్లనే? నువ్వు అండకు పెట్టకు. ఏం పని చేయది. చెయ్యకపోతే నువ్వు సుతం ఏం పని చేయకు. సరేనే. అవునే, సాయి పెట్టినావా? ఏమైంది, సాయి పెట్టినావా అంటే సప్పుడు చేస్తలేవు, చెవులి నత్తలేవా? అన్ని పనులు నేనే అన్నా. పో సాయి పెట్టుకపో. ఏంది ఇవాళ ఎట్లా మాట్లాడబడుతుంది? మరి లేకుంటే ఏంది, నేను రోజు అన్ని పనులు చేసుకుంటా పోతే నువ్వు కూర్చుండి తింటున్నావు. నువ్వు చేస్తే నేనేం కూర్చుండి తిన్ననే? ఇన్ని రోజులు ఎంత మంచిగున్నదని ఎట్లనో మాట్లాడుతున్నావు. నేను బట్టలు విండితే నువ్వు జాడిచ్చేండి. ఇన్ని రోజులు అంటే అన్ని పనులు చేసినా గానీ ఈ కాడ నుంచి వెళ్ళి అంతులు పెడతా. ఇదేం పాపం, ఇదేం అడివే? ఇన్ని రోజులు నోట్ల మాట బయట పడుకుంటున్నావు, ఇప్పుడేమో గిట్ల మాట్లాడబడుతుంది. ఎవతే నూరిపోసిందే నీకు? దానికి అందరిలో కంపగొట్ట, దాని ఇంట్లో మన్నువాడా? మనం మంచిగుంటే ఓరరే. ఇగో నువ్వు మంచిగా మాట్లాడి చెప్తున్నా. నేనేమన్ననే, నువ్వు చెప్పుడు మాటలకు చెడిపోతున్నావు. అట్లా కాదే, ఇన్ని రోజులు గిట్లా మాట్లాడినావా? ఎంత మంచిగా కలిసిమెలిసి ఉన్నావు, ఇవాళ గిట్లా మాట్లాడుతున్నావు అంటే ఎవతో నీకు బాగా నూరిపోసిందే. నువ్వు ఎవతికి అని మాట్లాడక చెప్తున్నా. పొద్దుగాల లేచి సరొక్క పని చేద్దాం.
అయితే అయిపో నేను ఇల్లాకి ఉడతా నువ్వు సాయ పెట్టిపో. ఓ ఇలా పని చేయమంటే బాగా దుఃఖం వస్తుంది. హలో హలో బిడ్డ మంచిగా ఉన్నారానే? హలో అబ్బా మంచిగా ఉన్నావా అని? నేను మంచిగానే ఉన్నా బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నానే. నిన్న పొద్దుకి ఫోన్ చేయపోతే బిడ్డ. పొద్దుగాల నీ ఎత్తిని గాని మళ్ళా పొద్దుకి చేయొద్దన్నారా బిడ్డ? అయితవే గాని సాయి తాగినవాయే? ఇంకా సాయ ఏడైంది. ఏమైంది? ఇంకా సాయి తాగలేవా? నేను దాగి గంట సేపు అవుతుంది. నీ మరదలకు పని బాగా అవుతుందట, అంతులు పెడుతుంది చెరొక్క పని చేస్తామని. నీకు ఇంకా పని శాతం అవుతుందా? ఏం చేయన్నే, ఇగో ఇల్లాకి రూడు అని అంటు పెట్టింది. దానికి ఏమైనా మానం ఉందా, ఇజ్జత్ ఉందా? నిన్ను పని చేయమంటుందా? మరేం చేయన్నే? నీ అవ్వ నువ్వు ఏం పని చేయకు. ఏమన్నా జారిపడ్డావు అనుకో నిన్ను ఓళ్ళరుసుకోరు. ఏం చేయన్నే? అంటే దానికి భయపడుతున్నావా? నువ్వు అసలే పని చేయకు. సరే బిడ్డ. ఏమైంది అత్త కూర్చున్నావు? నాకు అంగి ఉండి ఇల్లాకి లూడత్తలేదే. మరి కూర్చుండి బోల్దొంపో. అబ్బో నాకు సాత కాదే. ఎవతి కళ్ళల్లో కంప పడే, ఎవతి ఇంట్లో మన్ను పడే అత్తమ్మా. ఊడితేనని చీపురు పడితివి, ఇప్పటిదిప్పుడు శాత కాదని కూర్చుంటివి. నీకెవతి నూరిపోసే? ఏందే యువతి గీవతని మాట్లాడుతున్నాయండి? మరి లేకపోతే ఇప్పటిదిప్పుడే నీకేం పుట్టే? ఏందే నాకేం పుట్టు అంటవే? నీ అబ్బా ఏందే ఏంటంటే చూసినావురా నీ పిల్ల ఏమంటుందో? నీ అబ్బా ఇన్ని రోజులు ఎంత నమ్ముద్దే కలిసి మెలుస్తున్నారు. ఇవాళ ఏం పుట్టినా మీకు? అది అట్లనే మాట్లాడుద్ది, నువ్వు అట్లనే మాట్లాడతావు. ఏం పుట్టు అంటున్నావురా నాకు? అనే ఏమన్నావే మా పని? నేనేమన్నా మీ అవ్వని? పనంటే శాత కాదు గాని లొల్లంటే సింగుల్ మీదకి ఎక్కుతది. నేనేం సింగుల మీదకి చెక్కిందే? నువ్వే నీకేం పుట్టిందంటివి, నాకేం పుట్టన్నే? మరి నీకు ఏ రోగం పుట్టిందని పని శాతగా చెప్పు. చూసినవారా నాకు రోగాలు పుట్టన్నట. ఎట్లా మాట్లాడుతుందో చూడు నీ పెళ్ళం. అవునే ఏం రోగాలు పుట్టినవే మా బాబు? లేకపోతే చేతులు పడిపోయినాయా, కాళ్ళు ఇరిగిపోయినాయా? పని ఎందుకు శాత కాదు చెప్పు. చూసినవారా నీ పెళ్ళం ఎట్లా మాట్లాడుతుందో? నా చేతులు పడిపోనాట, కాళ్ళు ఇరిగిపోనాట. అనే మావ చేతిలో పడిపోవాలి, మావ కళ్ళు ఇరిగిపోవాలా? మీ అవ్వ మాటలని నన్నే కొడతావా? నీ బలం బండరా పోను, నీ చేతులకు జట్టలు పుట్ట మా ఇంటికి పోతా. అవు మా ఇంటికి పోతానా నీ ఇంట్లో పోతాదేంద్రా? నీ ఇంట్లోకి ఉంటేనే నేను పోలే, ఆధార్ కార్డు కోసం పోయినా. ఇంకా నీ ఇంట్లోకి వస్తాను. నాకు ఇడుపు కాలం కావాలి కొడుక. అమ్మ నేను మన ఇంటికి వస్తున్నానే. ఏమైంది బిడ్డ గింత పీడాతను వస్తున్నావు? తల్లి కొడుకులు కలిసి నన్ను కొట్టిరు తిట్టిరు. నేను ఇక్కడ ఉండే ఇక వస్తానా. రా బిడ్డ, చెట్టు కాయ భర్త కన్నోళ్ళకు బిడ్డ భర్త. ఏ జరుగు ఏ పోతావని తీరా. ఆడదానికే గంతుంటే నువ్వు మొగోనివి, నీకు ఇంకో పెళ్ళని చెప్తా. నువ్వు మీ అమ్మ మాట విని మీ అత్తని తిట్టినావు. నువ్వు మీ అవ్వ మాట విని నీ భార్యను కొట్టినావు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకపోవడం నువ్వు చేసిన తప్పు. అవునమ్మా, నీ బిడ్డకు పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపినాం. రోజు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, మీ అత్త పని చేస్తుందా, నీకేమన్నా ఆసర అవుతుందా, భూ వండినవా, కూర వండినవా, మీ అత్తకు పెడుతున్నావా, లేకపోతే మీ అత్త నీకు పెడుతుందా అని రోజు ఫోన్ చేసి నువ్వు అడుగుడు అవసరమా? వాళ్ళ ఇంట్లో లొల్లు ముట్టించడం నీకు అవసరమా? ఎవరైతే మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి పిల్లగాళ్ళతో చల్లగా ఉండాలని కోరుకున్నారో వాళ్ళే మీ సంసారంలో నిప్పులు పోసారు. అవును, వాళ్ళిద్దరు విడిపోవడానికి నిర్ణయం తీసుకున్నారంటే దానికి కారణం మీరే. ఇంకో కారణం ఆడబిడ్డ. సరే విడాకులు తీసుకుంటారా? ఏం సపోర్ట్ చేస్తలేరు మీరు? మీ ఉద్దేశం ఏంది? మాకు కలిసి ఉండే ఇష్టం లేదు సార్, విడాకులు తీసుకుంటాం. సరేనమ్మా, ఇడుపు కాగితం మీరు రాయండి. మ్యాటర్ నేను చెప్తా. తేదీ 16/4/2026. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, సుఖాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా ఒకరికొకరం జీవితాంతం తోడుంటామని పచ్చని పెళ్లి పందిరిలో వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేసిన నేను ఈరోజు బోలు దోమలేదని, బోకెలు దోమలేదని మా తల్లి చెప్పిన మాటలు విని నీకు విడాకులు ఇస్తున్నాను. రాయ్ రాయ్. ఏమైంది రాస్తలేవు? రాయ్. ఆగిపోయినా ఎందుకు? మాంగళ్య తంతునా నేనా మమ జీవన హేతునా కంటే పద్నామి శుభకే త్వం జీవ శరదాం శతం. రాయు అంటే అర్థం తెలియదా? ఓ అదృష్టవంతురాలా, చిరకాలం నీకు తోడుంటానని ఈ పవిత్ర మంగళసూత్రాన్ని నీ కంఠం నందు బంధిస్తూ ప్రమాణం చేసిన నేను మా అక్క చెప్పుడు మాటలు విని నీకు ఈరోజు విడాకులు ఇస్తున్నాను. రాయు. అయిపోయినవే రాయ్.
ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని ప్రమాణం చేసిన నేను రాయు అంటే దాని అర్థం తెలియదా? ధర్మేచ అంటే ధర్మంలో, అర్థేచ అంటే సంపద విషయంలో, కామేచ అంటే సుఖ విషయంలో నీకు జీవితాంతం తోడుంటానని, నా ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టనని ప్రమాణం చేసిన నేను ఇల్లు ఉడవలేదు, వాకిలు ఉడవలేదని మా అమ్మ అక్క చెప్పుడు మాటలు విని ఈరోజు నీకు విడాకులు ఇస్తున్నాను. రాయు. ఏమైంది రాయు? పెన్ను కదులుతలేదే? నువ్వు రాయమ్మా ఇడుపు కాగితం. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత రూపేచ లక్ష్మి. చేయనేసు రంభ క్షమే దరిత్రి అంటే అర్థాలు తెలుసా? రాయమ్మా. అంటే అర్థం తెలియదా? కార్యేషు దాసి అంటే పనిలో దాసిగా, కరణేషు మంత్రి అంటే సలహాలు ఇవ్వడంలో మంత్రిగా, భోజ్యేషు మాత అంటే అన్నం పెట్టడంలో తల్లిగా, రూపేచ లక్ష్మి అంటే రూపంలో లక్ష్మీదేవిగా. చేయనేసు రంభ అంటే పడక గదిలో రంభలాగా, క్షమయ దరిత్రి అంటే క్షమించడంలో భూమాతలాగా ఉంటానని ప్రమాణం చేసిన నేను ఈరోజు మా అమ్మ చెప్పుడు మాటలు నీకు విడుపుగా అయినా ఇస్తున్నాను అని రాయమ్మా. రాయమ్మా. ఆగిపోయినా రాయు. ఇల్లు ఉడవలేదని, ఆకిలు ఉడవలేదని, బోలు దోమలేదని, బోకెలు దోమలేదని మీ అమ్మ చెప్పుడు మాటలు విని నువ్వు రోజు ఫోన్ చేసి మీ అమ్మ చెప్పుడు మాటలు విని నువ్వు విడిపోవాలనుకుంటుండ్రా, కలిసిపోవాలనుకుంటుండ్రా? మీ ఇష్టం, మీరే నిర్ణయం తీసుకోండి. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభా. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకో నీ జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాతి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాతి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకో నీ జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో, దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో. చెప్పుడు మాటలు విని విడిపోయిన భార్యాభర్తలు ఎంతో మంది ఉన్నారు. కానీ పెళ్లి నాడు చేసిన ప్రమాణాలను యాదులో ఉంచుకొని అర్థం చేసుకొని భార్యాభర్తల బంధానికి విలువనిస్తూ ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి మాటను ఒకరు అధిగమించకుండా జీవించడమే దాంపత్య జీవితం.